కాకరకాయ వేపుడు అయితే చేసుకుందాము. దీనికోసం అయితే ఇలా కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజలు అయితే తీసేసుకోండి. నాకు ఇష్టం లేకైతే తీసేసాను, మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కళ్ళు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఎలా అంటే దాంట్లోంచి వాటర్ అయితే వస్తుంది కదా, ఇప్పుడు వరకు కలపాలన్నమాట. ఆ తర్వాత దాంట్లో ఉన్న పసరంతా వచ్చేస్తుంది. అప్పుడు మనం దాన్ని శుభ్రంగా కడుక్కొని, ఇక చూసారు కదా ఇలా పసరైతే వచ్చేసిన తర్వాత మంచిగా కడిగేసుకొని అప్పుడు పోపు పెట్టుకోవాలి. దానికోసం తగిన ఆయిల్, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకొని పప్పులు దినుసులు ఏమి వేసుకోవసరం లేదండి, ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయలు ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం సిమ్లో పెట్టి దీన్ని వేయించుకుంటే బాగా కరకరలాడుతుంది. దీంట్లో పెద్ద కారము, పసుపు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇలా అయితే సరిపోతుందండి. ఇంతేనండి, సింపుల్గా కాకరకాయ ఫ్రై అయితే చేసేసుకున్నాం. సిమ్లో పెట్టి మట్టిగా ఫ్రై చేసి